టీ ఉంది కాబట్టి ఆ సమయంలో ఇక్కడ పాట పాడుతూ లేచి నిలబడి ఆ సమయంలో మీరు పాట పాడే సమయంలో టీ తాగి మళ్ళా పైకి రావాలి. టీ తాగి అక్కడే ఉండొద్దు, మరలా టీ తాగి పైకి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. పాట సంఖ్య 253 216. లేచి నిలబడి పాట పాడుకుంటాం. లేచి నిలబడి పాట పాడుకుంటాం. ఆ సమయంలో వరుసగా మరి టీ తాగడానికి వెళ్ళండి. దేవా సంవత్సరంలో దయకరించండి. దేవా సంవత్సరమును దయ కిరీటముగా నిచ్చియున్నవు. దేవా నీదు జాడలు సారమును వేద జల్లుచున్నవి. దేవా నీదు జాడలు సారమును వేద
పాట సంఖ్య 12వ పాట వేవేల స్తుతులతో.
తాగిన వారందరూ కూడా పైకి రావాల్సిందిగా, దేవుని యొక్క మందిరంలోకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. టీ తాగిన వారు సమయాన్ని వృధాపరచక ఒక చరణము పాడే లోపు మీరు పైకి రావాలి. దయచేసి ఎంత త్వరగా పైకి వస్తే మరి త్వరగా దేవుని వాక్యం విని మరలా ముందుకు కొనసాగింపబడే వారముగా ఉంటాం. పాట సంఖ్య 6. ఆకాశమందు నేను ఉండగా నేను ఎవరికి భయపడను. కొత్తగా చేర్చబడిన పాటల పుస్తకాలు, కొత్తగా చేసిన పాటల చివరిలో కొత్తగా చేర్చిన పుస్తకాలు 6, కొత్తగా చేర్చిన పాటలు 6 పాటలు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ముగ్గురు సిస్టర్స్ కింద మాట్లాడుతున్నారు మెట్ల దగ్గర. పైకి రండమ్మ మీరు. ముగ్గురు సిస్టర్స్ కింద మాట్లాడుతున్నారు, పైకి రావాలి. అలాగే బ్రదర్స్ కూడా పొయ్యి దగ్గర అక్కడ ఇద్దరు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. టీ తాగడం అయిపోతే పైకి రావాలి. ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, కనపడుతున్నారు. కాబట్టి దయచేసి కింద ఎవరు ఉండొద్దు, టీ తాగిన పైకి రావాలి. చివరి చరణం పాడుకుంటాం, ఆ తర్వాత దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎవరికి భయ
దేవుని వాక్యం నుండి మనం మాట చదువుకుందాము. హెబ్రీ పత్రిక 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి మీరు చదువు. హెబ్రీ 11:11. ఓకేనా? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకుని కనుక తాను వయసు గతించిందైనను గర్భం ధరించడానికి శక్తి పొందను. ప్రారంభిస్తాను. మా పరలోకమందు తండ్రి, మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తనామము వందనములు. పరమ తండ్రి, మరొకసారి వాగ్దానాల గురించి మేము చదువుకోవాలి, దాన్ని అనుకుంటున్నాము. మీరు వాక్యము వెల్లడి ఎవరితోడనే వెనుకలుతూ రాయబడింది. మీ వాక్యం ప్రకటన చేయండి, మాతో మాట్లాడండి. మాకు మీరు కోరుతున్న వాగ్దానం కోరుకోవడం సార్వత్రిక వాగ్దానం కొరకే మీ పొందడము తండ్రి, మీరు మాతో మాట్లాడి మా అక్కర తెచ్చుకోము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మా విశ్వాసం కొరకు, మా జ్ఞానం కొరకు, మా తొందరపాటు కొరకు క్షమించము. సంపూర్ణంగా మీ వాగ్దానం నమ్మనట్లు మా విశ్వాసం వృద్ధిపరచము. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి వాగ్దానము నేను మరొకసారి చదువుతున్నాను, దయచేసి గమనించండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని కనుక తాను వయస్సు గతించిందైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. చాలు. దేవుడు ఈ వాగ్దాన సమయాన్ని మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశిస్తాము. ఇక్కడ రాయబడినటువంటి విషయము అబ్రహాము శారాను గురించినటువంటి సంగతి. దేవుడు అబ్రహామునకు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తున్నాడు, నీకు కుమారుని ఇస్తానని. శారా అబ్రహాం కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దది? పెద్దదా? చిన్నది. శారా అబ్రహాం కంటే 10 సంవత్సరాలు చిన్నది. అయితే దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసి నీకు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేరడానికి దాదాపుగా 25 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం? 25 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము దేవుణ్ణి నాకు ఒక వాగ్దానం మీ దేవుడని ఎప్పుడు అడగలేదు దాదాపుగా. కానీ దేవుడే అబ్రహాములకు ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు. అబ్రహాం ఉన్నటువంటి స్థలం నుండి దేవుడు చూపించేటువంటి స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే అబ్రహాముతో చాలా వాగ్దానం చేస్తున్నాడు. ఒక వాగ్దానం ఏంటిది? నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, సముద్ర తీరమందరి ఇసుక వలె చేస్తానన్నాడు. నీ మూలమున అన్ని జనులందరూ దీవించబడేటట్లుగా చేస్తాను. ఇంకా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాను. కాబట్టి ఇక్కడ శారాను గురించి మనం చదువుతున్నాము. శారా కుమారుని కలిగినప్పుడు శారా వయసు ఎంత? 90 సంవత్సరాలు. శారా ఇసాను కలిగినప్పుడు శారా వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల వయసులో, అంటే ఒక సంవత్సరం ముందుకు మనం వెళ్తుంటే 89 సంవత్సరాలు. ఈ 89 సంవత్సరాల వయసులో శారా గర్భంలో ఇసాకు ఉన్నాడు. ఆ సమయంలో శారా ఎరిగినప్పుడు సత్యమును ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మింది. అర్థమైంది కదా? శారా నమ్మింది. ఏమని నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరు వాగ్దానం చేసినారు శారా అబ్రాహాంకి? చెప్పండి. అబ్రాహాం శారానికి కుమారుని ఇస్తానని ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు మీకు అడుగుతాను, వాగ్దానం అంటే అర్థం ఏంటి? సహోదరులారా చెప్పండి, వాగ్దానం అంటే అర్థం ఏంటిది? అర్థం కాదు. మాట ఇవ్వడం. నేను దీన్ని విడదీస్తాను, ఈ 2 పదాలు విడదీస్తాను. వాక్ అంటే అర్థం ఏంటిది? మాట. వాక్ అంటే ఏంటి? మాట. దానము అంటే దానం చేసినాము అంటాం కదా. దానం చేసినామంటే
మన ఇంటికి ఎవరైనా వచ్చినారు, వారికి దానం చేశాము. దానం చేసినాక రేపు అడుగుతామా మనం? అడగలేము కదా. ఉదాహరణకు బట్టలు ఇచ్చినాము, భోజనం ఇచ్చినాము, లేకపోతే డబ్బులు ఇచ్చినాము, ఇంకేదైనా ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అడుగుతామా మళ్ళీ? చెప్పండి, అడుగుతామా? అడగలేము. అయితే నేను మా మందిరానికి ఒక ఆయన పిచ్చాయన వస్తాడు. పిచ్చాయన అంటే మెంటల్ ఉంటాడు, అబ్నార్మల్స్ అంటారు కదా, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే నేను కొత్తగా హైదరాబాద్ ఆ ప్రాంతంకు సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఆయన అక్కడ అడిగినాడు. నాకు అప్పుడే పరిచయం అయినాడు. ఆయన కొంచెం అబ్నార్మల్ కాబట్టి ఏమని అడుగుతాడు, ఇవ్వడని అడుగుతాడు. నా దగ్గరకు వచ్చి కరెక్ట్ అడిగినాడు. సార్ నాకు వాచ్ కావాలన్నాడు. ఆయన ఏం కావాలన్నాడు? నాకు వాచ్ కావాలి అన్నాడు. వాచ్ కావాలని చెప్పడం కాదు అని చెప్పినాడు. ఆయన బట్టల కలర్ చూపించి నాకు ఈ కలర్ వాచ్ కావాలన్నాడు. ఆయన విచిత్రమైన విషయం ఏంటంటే, అంతకు ముందే నేను వాచ్ కొనుక్కొని కొన్ని రోజులు పెట్టుకొని ఇష్టం లేక పక్కన పెట్టేసిన. దేన్ని? వాచ్ ఇష్టం లేకంటే అంత ఫోన్ వచ్చినాక వాచ్ అంత ఇష్టం ఉండలేదు కదా, అందుకని ఏం చేసిన, ఆ వాచ్ని పక్కన పెట్టేసిన. ఈ వాచ్ తీసుకొని వస్తూ ఉంటుంటే ఇంట్లో ఉన్నవారు అనుకున్నారు, ఈ పిచ్చానికి ఇంత మంచి వాచ్ ఇస్తావా అని చెప్పినారు. కానీ ఆయన అడిగినాడు, ఏమేమని? వాచ్ ఇవ్వని. కాబట్టి నేను ఏం చేసినాను, తీసుకొచ్చి వాచ్ ఆయనకు ఇచ్చినాను. వాచ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోగొట్టుకున్నాడు ఆయన. చాలా రోజులు ఈ వాచ్ పెట్టుకొని మందిరికి వచ్చినాడు. ఆ వాచ్ని చూసినప్పుడల్లా నాకేమనిపించేది? చెప్పండి, ఈ వాచ్ నేను ఇచ్చింది, వాచ్ నేను ఇచ్చింది, వాచ్ నేను ఇచ్చింది అనిపించేది కనబడినప్పుడల్లా. కానీ నాకు ఒక సత్యం తెలుసు, అది నాది కాదు. అది ఇప్పుడు నాది కాదు. ఏం చేశాను నేను అతనికి? చెప్పండి, దానం చేశాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దానం అంటే చెప్పండి చూద్దాం, ఇంగ్లీష్ చెప్పండి. దానం అంటే ఫ్రీ. ఇంకా ఇందులో చెప్పండి. సదాశివపేటలో ఒక కాలనీ ఉంది. సదాశివపేటలో ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ పేరు పుక్కట్ నగర్. ఏమో చెప్పండి? పుక్కట్ నగర్. పుక్కట్ నగర్ అంటే వడ్డీనిచ్చింది, పైసలు లేకుండా ఊరికనిచ్చినట్టు దానికి ఏమంటారు? పుక్కటికి వచ్చింది అంటారు. పుక్కట్ నగర్. ఆ ప్రాంతం పేరు పుక్కట్ నగర్. నేను ఉన్నప్పుడు పుక్కట్ నగర్. ఇప్పుడు ఏమైనా కాలనీ పేరు మార్చినారేమో తెలియదు. మన పొట్ల చెరువును పట్టణ చెరువును మార్చినట్టుగా ఇప్పుడేమైనా మార్చిందేమేమి తెలియదు. సరే, ఇక్కడ గమనించండి. ఇది వాగ్దానం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వాక్కు అంటే అర్థం ఏంటిది? మాట. దానం అంటే ఇవ్వడం. ఇవ్వడమే కదా. దానం అంటే ఉచితంగా ఇవ్వడం అని అర్థం అనమాట. మీరు చెప్పండి, వాగ్దానం అంటే అర్థం ఏంటి? మాటలు దానము. ఏం చెప్పండి? మాట దానము. ఏమని మాట దానం చేస్తున్నాడు దేవుడు? శారా గర్భం ధరించడానికి వయసు లేనప్పుడు, అలాంటి నమ్మకం లేనప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, మీదుటికి ఈ కాలమందు మీ ఎద్దుకు మళ్ళా వస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ కాలమందు వచ్చి శారా ఒక కుమారుని కంటున్నది అని చెప్పాడు. ఈ మాటలన్నీ గుడారం చాటుల నుంచి వింటుంది. ఎవరు? శారా. నవ్వుకున్నది మనసులో. ఏమని? చెప్పండి. ఇదేంటి బాబు, 90 సంవత్సరాల శారా గర్భం ధరిస్తుందా? ఇదేంటి విచిత్రంగా ఉంది మాట అనుకుంది. కానీ ఒక మాట శారకు తెలుసు. ఏం తెలుసు అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అలాగూ చేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. వాగ్దానం అంటే అర్థం ఏంటిది? మాట దానము చేయడము. ఏమని మాట దానం చేయడము? అబ్రహాం దేవుడు మాట దానం చేశాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలెను, తర్వాత చెప్పండి, సముద్ర తీరమందని ఇసుక రేణువుల వలెను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ వాగ్దానము దేవుడు వారి కుటుంబంలో నెరవేర్చినాడు. కాబట్టి ఈ సందర్భంలో చాలా ఏముంటుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పకుండా ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు మన వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటాం, తర్వాత సంఘానికి ఒక వాగ్దానం మనం తీసుకుంటాం, సార్వత్రిక సంఘ వాగ్దానాలు కూడా మనము పెట్టుకుంటాం. ఈ సందర్భంలో మనం ఎదగాల్సిన విషయం ఏంటంటే, ఈ వాగ్దానము మన జీవితంలో జరగవచ్చు, నెరవేరవచ్చు, నెరవేరుతుంది. అయితే ఈ వాగ్దానం దేవుడు ఎందుకు ఇచ్చినాడు? ఉదాహరణకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చడానికి లేదా వాగ్దానం నెరవేరడానికి దేవుడు అబ్రహామును శారాలను వాడుకున్నాడు. కానీ
అబ్రాహాం ఆత్రపడ్డాడు. అబ్రాహాం ఏం చేసినాడు చెప్పండి? ఆత్రపడిండు. ఏం ఆత్రపడింది చెప్పండి? ఇస్సాకు కంటే ఇస్మాయిలు ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? సరే మీరు చెప్తాను. అమ్మ ఎంత? ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. సరే, దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేసినాడు? నీకు కుమారుణ్ణి ఇస్తానని. ఇంకా అబ్రాహాం మనసులో ఉండింది ఏముంది చెప్పండి? చెప్పండి. నాకు కొడుకిస్తాడు, నాకు కొడుకిస్తాడు, నాకు కొడుకిస్తాడు, దేవుడు నాకు కొడుకిస్తాడు అని చెప్పేసి నాకు కుమారుడు పుడతాడు, నాకు కుమారుడు పుడతాడు అని చెప్పేసి అనుకొని ఒక కుమారునే పుట్టించాడు. ఎవరు? అబ్రాహాం. ఎవరైనా? ఇస్మాయిలు గురించి దేవుడు వాగ్దానం చేయలేడు. ఎవరి గురించి వాగ్దానం చేసినాడు దేవుడు? ఇస్సాకు గురించి వాగ్దానం చేసినాడు. అందుకే తర్వాత చెప్పబడింది, ఏమని రాయబడింది అక్కడంటే, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అని చెప్పాడు. కాబట్టి ఈ దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత నీ వాగ్దానం కొరకు అబ్రహాము ఏం చేసి ఉండాల్సింది చెప్పండి? వేచి ఉండాలి. ఎంతకాలము? దేవుడు వయసు చెప్పలేదు. అబ్రహాముకి ఏం చెప్పలేడు? వయసు చెప్పలేదు. ఒకవేళ వయసు కానీ చెప్పినట్లయితే ఆ వయసు వరకు, ఆ కాలం వరకు అబ్రహాం ఏం చేసేవాడు? వేచి ఉండేవాడు. వయసు చెప్పలేదు కానీ చెప్పినాడు, తప్పకుండా నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాం దేవుడిచ్చే కుమారుని కొరకు వేచి ఉండకుండా ఒక కుమారుని సంపాదించుకున్నాడు. ఎవరి ద్వారా? ఆగర్ ద్వారా ఒక కుమారుని సంపాదించుకున్నాడు. కానీ ఈ కుమారుని ద్వారా అబ్రాహాముకు కానీ శారాకు కానీ ఏం లేదు? తృప్తి లేదు. ఒకసారి దేవుడు అబ్రాహాము శారా మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? వాగ్దానం చేసిన తర్వాత కూడా శారా అబ్రాహాముతో ఏం మాట్లాడిందంటే, చూడయ్యా, దేవుడు చెప్పడం చెప్పాడు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ దేవుడు నా దాసి ద్వారానే కుమారుని ఇస్తాడేమో, కాబట్టి నా దాసిని పెళ్లి చేసుకో అని చెప్పిండు. ఎవరికి? శారా. అబ్రాహాం ఏమని చెప్పి ఉండాలి? పిచ్చిదానా, ఇంత మంచి మాట, ఇంత పెద్ద మాట అంటావా? దేవుడు తప్పకుండా ఇస్తాడని చెప్పాలి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా పొరపాటు జరిగింది మనకు కనబడుతుంది. ఏం చేస్తున్నాడు? అబ్రాహాము ఆగర్తోటి పెళ్లి చేసుకున్నాడు, ఒక కుమారుని కన్నాడు. కన్న తర్వాత శారా ఏమన్నా తెలుసా అబ్రాహాంతో? నా ఉస్తరు నీకు తగులుగాక అన్నది. ఏమన్నా అబ్రాహాము? ఎవరు మాట విన్నాడు చెప్పండి? అబ్రాహాం చెప్పండి అక్క, ఎవరి మాట విన్నాడు? మీరు ఇట్లా ఉండకూడదు, వినండి జాగ్రత్తగా. ఏముందంటే, దేవుడు పురుషులకు మతి లేదని శ్రీమతిని ఇస్తాడంట. ఎవరు ఇస్తాడంట? పురుషునికి ఏముండదు? మతి ఉండదు. బండి తరాలు మర్చిపోతాడు, తర్వాత ఇంకేమైనా మర్చిపోతాడు, ఫోన్ మర్చిపోతాడు. పోయిన వెంటనే మనం పిలుస్తాం కదా, అయ్యే మర్చిపోయిన తీసుకెళ్ళమంటాం కదా. అందుకే పురుషునికి మతి లేదని దేవుడు ఎవరు ఇచ్చిందంట? శ్రీమతిని ఇచ్చిందంట. శ్రీమతిని ఇచ్చినాక వీడికి ఉన్నమతి పోయిందంట. ఎందుకు చెప్పండి తల్లి? వీడికి మతి లేదని చెప్పేసి దేవుడు ఎవరు ఇచ్చిండు? శ్రీమతిని ఇస్తే, శ్రీమతి వచ్చిన తర్వాత వీడి లైఫ్లోకి వచ్చిన తర్వాత వీడికి ఏం పోయిందంట? ఉన్నమతి పోయిందంట. ఎందుకంటే ముందే బాగున్నారు నాయనానికి, ఇదే తలకైన ప్రభావం, దేవుడు నాకు మేలు చేస్తున్నాడు, నాకు తేలి దొరికింది అనుకొని మీరు ఉన్నమతి అంతా కూడా పోయింది. మీరు అట్లా ఉండద్దు, పఠించకూడదు. దయచేసి చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు, మీరు అట్లా ఉండకూడదు. మీరు ఎట్లుండాలంటే, సాటి అయిన సహాయం. భర్త మీదకి ఎవరైనా వస్తే యుద్ధంకి వెళ్ళాలి. ఏం వెళ్ళాలా? యుద్ధంకి వెళ్ళాలి, జగడమడానికి వెళ్ళాలి. అది కాదు, అట్లా తోడుగా ఉండాలి. భర్త కృంగుదల ఉన్నప్పుడు చెప్పాలి, ఎందుకని మీరు బాధపడుతున్నారు? ఎవరున్నారు? నేనున్నా. చింత చేస్తున్నారా? నేనున్నా అని చెప్పాలి. కానీ శారా మాటలు విన్నాడు అబ్రాహాము. శారా మాటలు విన్నాక తర్వాత రోజులు శారా ఏం చేసింది తెలుసా మీకు? మీరు అట్లా వినండి, వాళ్ళ మాటలు విన్నట్లయితే మళ్ళీ వాళ్ళు ఉంటూ తిరుగుతారు. ముందేమో పెళ్లి చేసుకున్నాడు, కొడుకుని అన్నాడు. తర్వాత ఏం చెప్పింది? నా అవసరం మీకు తగులుగాక. ఎంత మంచి చూడండి. తర్వాత ఆయనకు ఉన్నమతి పోయింది. ఏం మతి పోయింది? దేవుడు చెప్పిన వాగ్దానం సరిగ్గా మతంతా కూడా పోయింది. పోయిన తర్వాత దేవుడు నన్ను ఏం చేయమంటావంటే, నీ భార్య చెప్పింది అన్నాడు. ఏమన్నాడు? శారా చెప్పిన మాట ఏమన్నాడు? ఏం చెప్పింది శారా? దాసిని, దాని కుమారుని ఏం చేయండి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అన్నాడు. ప్రభు, ఇంత మాట నాకు బాధ అనిపిస్తుంది, నేనేం చేయమంటావు అంటే, శారా చెప్పిన మాట చెయ్యు అన్నాడు. అంతే.
దాసుని తన కుమారుని ఇంట్లోకి ఏం చేయాలా? పంపించేసేయని చెప్పినాడు. ఇది కఠినమైన మాటనే. 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇస్మాయిల్ను, తన కన్నా కుమారుడు ఇస్మాయిల్ను ఇంట్లోకి పంపించడం అండి అంత సులువైనటువంటి మాట ఏమిది కాదు. కాబట్టి ఇంత దుఃఖపడినప్పటికీ కూడా అబ్రాహాము దేవుడు చెప్పినటువంటి మాట తప్పకుండా చేసి వచ్చినాడు. ఇప్పుడు అన్నాడు, నన్నెందుకు అడుగుతావయ్యా? ఎవరిని అడుగు? పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను అడగాలి కదా. ఎవరిని అడిగినా నువ్వు? శారా మాట విన్నావు. ఇప్పుడు కూడా ఎవరి మాట విను? శారా మాటను విను చెప్పినాడు. శారా ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది? ఇంట్లో నుంచి అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి ఆగరు ఒక పాట పాడింది. ఏమని? శారాయి మాటనే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, ఈ అరణ్య మార్గములో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న ఆగరును, అనాథ ఆగరును అని పాడింది. ఎవరు? అందుకే ఎవరి మాట వినొద్దు. అర్థమవుతుందా? ఎవరి మాట వినాలి? ఆగరు ఏడ్చింది. ఏమని ఏడ్చింది? దేవుడా, నేను అరణ్యంలో ఏమైపోయినాను? అనాథమైపోయినాను. ఈ బేహర్షుబా దగ్గర అనాథమైపోయినాను. ఏడుస్తున్న దిక్కు లేకుండా ఎవరి మాట విన్నాను? నేను శారాయి మాట విన్నాను. అందుకని ప్రియులారా, మన జీవితంలో మనం బాధపడతాము. నేను ఫలానా వారి మాట విన్నందుకు నేను బాధపడుతున్నాను అంటాను. అందుకని దేవుని మాట వింటే ఎవరు బాధపడరు. దేవుని వాగ్దానం నమ్మితే ఎవరు బాధపడరు. మనుషుల మాటను నమ్మితే మాత్రం ఏం చేసి తప్పకుండా బాధపడాలి. అందుకే బైబిల్లో రాయబడింది, మనుషులు రాజును నమ్ముకుంటే కంటే చెప్పండి యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకని నరులను నమ్మడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. అబ్రహాము నరులను నమ్మినాడు, శారాటం చేసింది. ఆగరు కూడా ఏం చేసింది? మోసపోయింది. కాబట్టి వీరందరూ కూడా ఎవరి మాట వినాల్సింది? దేవుని మాట వినాల్సింది. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. తర్వాత గుణపడింది శారా, తర్వాత నమ్మింది. ఏమని నమ్మింది శారా అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన కుమారుని ఇస్తానన్నాడు. ఈ మాట మీద మనం ఒక 3 మాటలు చూద్దాం. వాగ్దానం చేసినటువంటి వాడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఏం చేస్తాడు? తప్పకుండా నెరవేరుస్తాడు. మొదటి పేతురు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. 2 తిమోతి 1:12. ఓకే, చాలు. ఇక తర్వాత ఉంది, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాట ఎవరు చెప్పారు? పౌలు చెప్పినాడు. ఎవరు రాసిన పత్రిక? తిమోతికి. ఈ మాట రాసినప్పుడు పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. ఎవరు రాసినప్పుడు తిమోతికి ఆయన చెప్తున్నాడు, ఓ తిమోతి, ఈ హేతువు చేతనే ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. మీరు చెప్పండి, దేవుని నమ్మితే ఆగరు ఏమైంది కాదు? సిగ్గుపడేది కాదు. ఎవరు నమ్మింది? ఆగరు శారా నమ్మింది. అందుకే రాజు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు మన వాగ్దానాలు చేస్తారు, కానీ వాగ్దానం నెరవేర్చకపోవచ్చు. దేవుడు వాగ్దానం చేస్తే భూమి ఆకాశం గతించిన ఈ లోకంలో ఎలాంటి మార్పులు జరిగినా దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చినాడు, ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. పౌలు అన్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనం నమ్మితే మనం సిగ్గుపడము. ఇంకా కంటిన్యూషన్లో ఏం రాయబడింది? కొనసాగింపులో ఏం రాయబడిందంటే, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను. మనము ఏ దేవునైతే నమ్మి ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నామో, మనకు ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ కాలం వరకు దినం వరకు కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాం. ఇప్పుడు మనం దేవునికి అప్పగించకపోతే ఆయనకు మన విషయమై బాధ్యత లేదు. మీకు ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీ పేరు పైకి లేవండి సార్. బ్రదర్, నా పెన్ను ఇవ్వండి. అది ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? నా పెన్ను పోయింది.
నా పెన్ను ఏమైంది? పోయింది. అయితే నేను ఎవరిని అడుగుతున్నాను ఇప్పుడు? పెన్ను రాములను అడుగుతున్నాను. నేను రాములను పెన్ను అడుగుతుంటే రాములను ఇప్పుడు ఏం చేయలేదు నాకు? చెప్పండి. పెన్ను ఇవ్వలేడు. ఎందుకు? నేను ఆయనకు అప్పగించలేదు. నేను ఆయనకి ఏం చేయలేదు? అప్పగించలేదు. నేను ఆయనకు అప్పగించలేదు కాబట్టి నా పెన్ను కూర్చున్నటువంటి బాధ్యత ఆయనకు లేదు. వినండి, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ కాలం వరకు కాపాడగల రూఢిగా నమ్ముచున్నాను. నేను ఎవరికి అప్పగించినానో వారు కాపాడగలవరా లేదనే సంగతి మనం ఎదగాలి. కాబట్టి మనం ఎవరికి అప్పగించినాము? చెప్పండి, ఎవరికి అప్పగించినాము? ఒక సామెత ఉంటుంది, వాళ్ళు చీకట్లో పోగొట్టుకుంటారంట వస్తువులు, వెలుగులో వెతుకుతారంట. ఎక్కడ పోగొట్టుకున్నది? ఎక్కడ? చీకట్లో. మరి వెతికేది ఎక్కడ? వెలుగులో. ఓ బ్రదర్ వస్తువు పోగొట్టుకున్నాడు, వస్తువు పోగొట్టుకొని వెలుగులో వెతుకుతున్నాడు. చాలాసేపు నుంచి వెతుకుతున్నాడు, ఆ వస్తువు అతను దొరకట్లేదు. అయితే ఇంకొక ఆయన అడిగినాడంట, ఏంటి బ్రదర్ మీరు వెతుకుతున్నారంటే, నేను ఒక వస్తువు పోగొట్టుకున్నాను, విలువైన వస్తువును. ఏడ పడగొట్టుకున్నారు అంటే, అక్కడ పడగొట్టుకున్నా. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతామంటే వెలుగుంది. ఏమన్నట? వెలుగుంది. అంటే పోగొట్టుకున్నది చీకట్ల, వెతికేది వెలుగుల. చాలా మంది జీవితంలో ఇలాంటి నష్టాలు కలిగించుకుంటారు. ఎక్కడనో పోగొట్టుకుంటారు, ఆ పోగొట్టుకున్న స్థలాన్ని మర్చిపోతారు. ఎక్కడ వెతుకుతారు వాళ్ళు? ఇంకొక దగ్గర వెతుకుతారు. పిల్లలు వినండి, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే లాస్ అయినామో, ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే మనము నష్టపోయినామో, నష్టపోయినటువంటి స్థలంలోనే వెతకాలి కానీ, పోగొట్టుకున్న స్థలంలోనే వెతకాలి కానీ, ఇంకొక స్థలంలో వెతికితే మనకు అది దొరకదు. అందుకని మొదటి విషయం చెప్తాను, మనము ఎవరికి మన జీవితాన్ని అప్పగించకూడదు. మన జీవితాన్ని ఎవరికి అప్పగించకూడదు. ఎవరికి అప్పగించాలి? పౌలు అన్నాడు, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినం వరకు కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, మనం ఎవరికి అప్పగించుకుంటామంటే నమ్మదగినటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటాము. పౌలు చెప్పినాడు, క్రీస్తు కొరకు రోమ్ నగరంలో నీరో చక్రవర్తి కాలంలో తల కొట్టబడి చరిచరం చేయబడి పౌలు చనిపోయాడు. ఆ రోజు వరకు ఆయన చెప్పినాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక ఏం కాలేదంట? సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక నేను సిగ్గుపడను. రాబోతున్నటువంటి ఆ దిన వరకు ఆయన కాపాడగలని గుడిగా నమ్ముచున్నాం. ఇప్పుడు మనం చూస్తాం, షారా ఏమంటుందంటే, వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడు. మనం ఎలా చెప్పొచ్చు? అబ్రహాము నమ్మదగిన వాడు కాదు, షారా కూడా నమ్మదగింది కాదు. తప్పుడు సలహాలు ఇచ్చింది. ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము తప్పుడు సలహాలు ఇచ్చినప్పుడు అబ్రహాం ఏమని చెప్పాలి? చెప్పండి అన్న, చెప్పండి. అబ్రహాముకు షారా ఏం చేసింది? తప్పుడు సలహా ఇచ్చింది. మరి అబ్రహాం ఏం చేయాలి? అయ్యో చెప్పండి అన్న, అబ్రహాం ఏం చేయాలి? తప్పమ్మా, తప్పు. మీరు మాట్లాడేది తప్పు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పినాడు, నీకు కూడా చెప్పినాడు కదా. ఏమని? కుమారుని ఇస్తాను. నువ్వు ఆగర్తో పెళ్లి చేసుకున్నట్లు అంటావు, ఆగర్ ద్వారా కుమారుని అన్నట్లు అంటావు. కాబట్టి తప్పు, నువ్వు మాట్లాడే తప్పు. వేచి ఉందాం, కొన్ని కాలం వేచి ఉందాం, దేవుడు వాగ్దానం చేసినాడు కదా అని చెప్పాలి. కాబట్టి ఈ రీతిగా చెప్పాల్సింది బదులు ఎందుకు అబ్రహాము షారా మాటకు సహకరించాడు చెప్పండి చూద్దాం. రాము, ఎందుకు అబ్రహాము షారా మాట విన్నాడు అని ఏమంటున్నారు? చెప్పండి బ్రదర్, గట్టిగా చెప్పండి. పర్లేదు చెప్పండి. తను వృధాప్యం ఉన్నాడా? అబ్రహాం చచ్చిపోయినాక అంతే బలం ఉన్నది. ఎవరికి? అబ్రహాము. అమ్మా, భార్యను ప్రేమించింది కదా, అందుకేనా? ఓ రాయన భార్యను ప్రేమించిందంట పెళ్ళైన కొత్తలో. అప్పుడు ఆ భార్య అన్నదంట, ఏమండి నాకు బొంబాయి మిఠాయి తినాలనిపిస్తుంది అన్నదంట. ఏ మిఠాయి? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బొంబాయి మిఠాయి తినేది, బొంబాయి మిఠాయి తిందామనిపిస్తుంది అంటే ఇప్పుడు చేస్తామని పోయిందట. ఎక్కడికి? బొంబాయి మిఠాయికి, పడంచెలు బజార్లకు, బేకరీకి. 3 రోజులైనా రాలేదంటే ఇంకా ఈమె బెంగ పట్టుకుని కొత్త పెళ్ళైంది కదా. అప్పుడు 3 రోజుల తర్వాత మిఠాయి తీసుకొని వచ్చిందంట. ఏ మిఠాయి? ఎక్కడికి పోయినావు అంటే బొంబాయి పోయి తెచ్చిన అని చెప్పిందంట. అంటే భార్య కోసం ఇలాంటి పనులు చేసే మహానుభావులు కూడా ఉంటారు. ఎక్కడ నాకు వేస్తారు? ఎందుకొరకంటే ఆమె మాట వినకపోతుంటే అంతే. ఎంత? అంతే.
అక్క మాట వినకపోయినట్లయితే బొక్క దొరకదు, అర్థమైందా? ముక్క కూడా దొరకదు, అయిపోయినట్టే. అందుకని అక్క మాట వింటేనే లెక్క, లేకపోతే దొరకదు ముక్క, అర్థమవుతుందా? అందుకని తప్పకుండా ఎవరి మాట వినాల్సి వచ్చింది? అక్క మాట వినాల్సి వచ్చింది. ఎందుకొరకంటే మన తాత అట్లాంటి వాడే. మనందరి తాత కూడా ఎవరు? ఆదాం తాత ఎవరి మాట విన్నాడు? అవ్వ మాట విన్నాడు. అవ్వ మాట విని ఏం చేసినాడు చెప్పండి చూద్దాం? పండు తిన్నాడు. అవ్వ మాట వినకుండా ఎదిరించవచ్చు కదా తాత. మరి తాతకు ఉన్నటువంటి లక్షణాలు మనం ఉండకపోతే ఎవరికి ఉంటాయి? అంతే కదా. తాత తన భార్య మాట విన్నాడు, మనడు కూడా వాళ్ళ భార్య మాట విన్నాడు. అదే నువ్వు నేను కూడా ఎవరు మాట వింటాను? మా నాయన చెప్తుండే, ముగ్గురితో స్నేహం చేయకరా అంటుండే మా నాయన. 3 విషయాలు గుర్తుంచుకోరని చెప్పేవాడు మా డాడీ. మొదటి మాట, పోలీసు వాళ్ళతో స్నేహం చేయకు అంటుంది. ఇక్కడ వాళ్ళ పోలీసులు అంటే సారీ, ఎందుకంటే రాష్ట్రాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి జాగ్రత్త ముందు పోలీసులతో అని చెప్పేవాడు. రెండో మాట, ఇంటి ముందు ముళ్ళ చెట్టు పెంచుకోకరా అని చెప్తుంది. ముళ్ళ చెట్టు ఇంటి ముందు పెంచుకోవద్దని చెప్పేవాడు, ఎందుకంటే కట్టుకున్నవి పాడైపోతాయి. మూడవది, నీ రహస్యం భార్యకు చెప్పకనేవాడు. ఎప్పుడు నీ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు? భార్యకు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడో కథ చెప్పినాడు మా డాడీ. ఓ రోజంట భార్య నిజంగా 100% నమ్మవచ్చా? నేను చెప్పేటువంటి రహస్యం తన మనసు దాచుకుంటుందా చూద్దామని పరీక్షించినాడు. ఒక రోజు ఏం చేసినాడు? ఊరిలో ఒక నరికేసి మన తల తీసుకొచ్చి ఓ మంచి బట్టలు తీసుకొచ్చి ఇంట్లో ఒట్టి మీద పెట్టినాడంట. ఒట్టంటే తెలుసా? ఒట్టి మీద పెట్టినాడంట. రక్తం కారుతా ఉంది. భార్య అడిగిందంట, ఏమైంది అంటే, వాడిని చంపేసి తల తీసుకొచ్చిన ఎవరికి చెప్పకని చెప్పిందంట. ఎవరికి చెప్పకన్నప్పుడు కూడా ఇంకా లోపల ఇంకా వెళ్ళిపోతుందంట. చెప్పాలి ఎవరికైనా చెప్పాలని చెప్పేసి. ఎవరికి చెప్పాలి కనీసం మా పక్కింటి ముసలామకైనా చెప్తాను అనుకుని 3 రోజుల తర్వాత ఎవరు చెప్పిందంట? పక్కింటి ముసలామ చెప్పిందంట. ఏమని? చూడమ్మా, ఎవరికి చెప్పినట్టు నీకు ఒక మాట చెప్తా. ఏంటి చెప్పంటే, మా ఆయన పలానా తలకి వచ్చిండు. ఈ ముసలమ్మ దగ్గర ఎందుకుంటుంది మాట? పేపర్కి ఇవ్వకపోయిన పర్వాలేదు, సోషల్ మీడియాలో ప్రసారం చెప్పిన పర్వాలేదు, మాటకు దాంతో ఇంకా ఈమెయిల్ చేసిన 10 మందికి చెప్పింది, ఊరందరికీ వెళ్ళిపోయిన పలాను వాడు ఏం చేసినాడు, వీడు మనసుదానానికి వచ్చినట్టు వాళ్ళది అని ఊరంతా టాంతం అయిపోయింది. గ్రామ పంచాయతీ ఇక్కడికి అయిపోయింది. గ్రామ పంచాయతీ పెట్టినారు, అందరు కూర్చోబెట్టినారు. ఒరే ఎవరితో నరికినవరో తల తీసుకురామని చెప్పినారంట. తల తీసుకొస్తే కానీ మా భార్య వాళ్ళ అమ్మ నాయన పిలవండి అని చెప్పినాడు. ఎందుకు తలకు మీ అత్త మామలకు ఉన్న సంబంధం ఏంటో పిలవండి, మా అత్త మామను, మా భార్య వాళ్ళ తల్లిదండ్రులు పిలవండి. పిలిచినారు, అందరు చూస్తున్నారు. తల తీసుకొచ్చిండు, దీన్ని ఇప్పండి అని చెప్పినాడంట. ఇప్పిండు. గొర్రె తలకాయ. ఏం తలకాయ? గొర్రె తలకాయ. అరే మంచి తలకాయ ఉన్నావు కదరా అంటే, మీకు చెప్పినా నేను? మీకు చెప్పినా ఎవరు చెప్పినా? మాకెవరు చెప్పలేవు. మరి ఎవరు ఎట్లా నీకైంది సంగతి? నా భార్యకి చెప్పినా. ఎవరు చెప్పినా? నా భార్యకి చెప్పినా. నిజంగా నేను మనిషిని చంపినప్పుడు ఈరోజు నన్ను పట్టించాను కదా. మా డాడీ చెప్పిండు, అందుకే నీకు రాస్తారు. ఎవరు చెప్పొద్దు? ఆ మాట బైబిల్లో ఉంది. ఏముంది? నీ కాపుపెట్టిలో పండుకుని కానీ కూడా నీ పెద్దల ఫారంలో కాపుపెట్టును అన్నాడు. కొన్ని విషయాలు అని చెప్పుతారు, ఇలా జాగ్రత్త వాళ్ళ తెలియకుండా నేను చేయకూడదు కానీ కొన్ని విషయాలు మాత్రం ఇట్లా ఉంటే మంచిది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఎందుకు అబ్రాహాము శారా మాట వినాల్సి వచ్చిందంటే, ఎందుకు మన తాత అయిన ఆదాము అవ్వ మాట విన్నాడో, ఆ తాత మార్గంలో ఎవరు నడిచినారు? మనవడు కూడా నడిచినాడు. అందుకని వాళ్ళ మార్గంలో ఎవరు నడుస్తున్నారు? ఇప్పుడు మనం కూడా నడుస్తున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం అడగద్దు. ఎవరి మార్గం నడవద్దు? మనం వెళ్ళిన మార్గంలో వారు నడవాలి, కానీ వారి మార్గంలో మనం నడవకూడదు. ఒక మాట చెప్పొచ్చు, మనం యేసుప్రభు మార్గం నడవాలి. ఎవరి మార్గం నడవాలా? యేసుప్రభు మార్గం నడవాలి. యేసుప్రభు మనకి ఏం బోధించినాడు, యేసుప్రభు ఏ మార్గంలో వెళ్ళమని చెప్పినాడు, ఆ మార్గం మనం వెళ్ళాలి. ఈ విషయంలో కూడా నేను గురించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు దేవుడు వాగ్దానమును ఇచ్చినాడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. భూమి ఆకాశం గతించిన, పర్వతములే బద్దలైపోయినా, నడి సముద్రంలో మునిగిపోయినా దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పకుండా దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి మనము నమ్మాలి. ఒక మాట మనం చెప్పొచ్చు, యేసుప్రభు అన్నాడు ఒక వ్యక్తితో, నమ్ముట నీ వలన అయితే, చెప్పండి, నమ్మువానికి
సమస్తం సాధ్యమే. ఒక పాస్టర్ గారి చర్చలో దేవుని సేవకుడు వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినాడంట. ఏమని చెప్పాలంటే, అంటే మన స్వార్థం కొరకు కాకుండా సత్యాన్ని నమ్మాలనే విషయం చెప్తున్నాను. ఏమని చెప్పినాడంటే, ఆవగింజంత విశ్వాసం నుండి ప్రారంభం చేస్తే ఈ కొండ వెళ్ళి సముద్రం పడమన్నా పడుతుంది అని చెప్పినట్ట. ఆ రోజు ఒక ముసలమ్మ ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఏమని? ఈమె పాలు పెరుగు అమ్ముతుంది. ఏమవుతుంది? పటం చెరువు నుంచి రుద్రారం తీసుకొని పోవాలి. ఏం తీసుకొని పోవాలి? పాలు పెరుగు. ఈ ముసలమ్మ నడుచుకొని పోతుంటుంటే మధ్యలో ఒక కొండ వస్తుందంట. ఈ కొండ ఎక్కి దిగాలి. పోయినప్పుడు ఎక్కాలి, వచ్చినప్పుడు ఎక్కాలి. అందుకని ఆమె ప్రార్థన చేసిందంట, దేవుడా ఈ కొండ ఎత్తి పొట్ల చెరువులో వాడాలి. ఎడవాడాలి? పొట్ల చెరువు తెలుసు కదా, పాటాంచెరు బస్ స్టాండ్ పక్కన చెరువు పొట్ల చెరువు. ఈ కొండ ఎత్తబడి ఏడవడాలి, పొట్ల చెరువులు వాడాలని ప్రార్థన చేస్తుంది. ఇక ప్రార్థన చేస్తుంది పడట్లేదు, ప్రార్థన చేస్తుంది పడట్లేదు, ప్రార్థన చేస్తుంది పడట్లేదు, ఇక ప్రార్థన చేస్తుంది పడట్లేదు. అంటే కొండ లేస్తలేదు, ఏడబడతలేదు. అప్పుడు అన్నదంట, నేను అప్పుడు అనుకునేది పోదని. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు అనుకుందంట? ప్రార్థన చేసినప్పుడు అనుకుందంట. ఏమనుకున్నది? ఇది పడదు, మరొక రాయి చూద్దాం, పడుతుంది లేకపోతే లేదు. కానీ అప్పుడు అనుకుందాం. ఏమనుకుంది? ఇది కొండ లేవదు, అక్కడ పడదు. ఏది నీ విశ్వాసం? చెప్పండి, ఏది విశ్వాసం? దేవుని వాగ్దానం నమ్మేటువంటి విశ్వాసం ఏది? ఒక అక్కలు అన్నాడు, పాలకూరలో పాలు లేవు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, విశ్వాసంలో విశ్వాసం లేదన్నాడు ఆయన. ఇది పరిస్థితి. విశ్వాసాన్ని పేరు పెట్టుకుంటారు, కానీ ఏముండదు వారికి? విశ్వాసం ఉండదు. పాలకూరలో పాలు ఉండవు, పేరు మాత్రం ఉంది. అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి లేదు, ఏముంది? నేతి బీరకాయ పేరు మాత్రం ఉంది, కానీ మనకు విశ్వాసం ఉంది కదా. మన విశ్వాసం ఉంది కదా, మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసులకు తండ్రి అబ్రహాముని మనం చెప్పుకుంటాము కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు విషయం మనం చూస్తున్నాము? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనం వినగాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనే వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మరి మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుని ఎదురుకు వచ్చేవాడు చెప్పండి ఆయన ఉన్నాడనియు తను వెదికే వారికి ఫలం దయచేస్తాడని ఏం చేయాలి? మనం నమ్మాలి. అప్పుడు ప్రభు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే చెప్పండి, నమ్మువానికి సమస్తం సాధ్యమే. నమ్మడం మన చేతనవ్వాలి. అంటే ఈ విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, చాలా సందర్భాల్లో ఎక్కడైతే విశ్వాసం ఉంచాలని మనం విశ్వాసం ఉంచుతామో అక్కడనే అవిశ్వాసం ఉంచేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎక్కడ విశ్వాసం ఉంచుతాం మనము, అదే సమయంలో అవిశ్వాసం మొలికెత్తేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ప్రియులారా, వాగ్దానం చేసిన వారు ఎవరు? చెప్పండి, ఎవరు? నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశం గతించిన దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఒక సున్నపుడు ఏం కాదంట, పొల్లు కాదు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు, తప్పకుండా ఆయన మన వాగ్దానాన్ని దయచేస్తాడు, నెరవేరుస్తాడు. కాబట్టి మనలో అపనమ్మకం ఉండకుండానట్లుగా ప్రార్థన చేసుకోవాలి. మనలో ఏముండకూడదు? అపనమ్మిక. జరుగుతుందా లేదా? మీకు ఒక మాట చెప్తాను, ఈ వాగ్దానం తీసుకునేటువంటి సమయంలో మీరు దయచేసి ఏమనుకోదు, తప్పక అర్థం చేసుకోవద్దు. చిలుక పంచాంగం కాదు ఇది. ఏం కాదు? చిలక జ్యోషం కాదు, చిలక పంచాంగం కాదు. ఇప్పుడంతా మనం దేవుడా 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 ఒక మంచి వాగ్దానం, మీ దేవుడా దేవుడా దగ్గరకు వస్తున్న దేవుడా ఒక మంచి దేవుడా వచ్చేసి ప్రవకున్నాం, ఇది కాదని చెప్పాల్సింది. అర్థమైందా? కాబట్టి అలాంటిది వాగ్దానం కూడా కాదు. మనము తీసుకున్నటువంటిది ఏదో రకంగా తలంచడం, ఇది వాగ్దానం కూడా కాదు. వాగ్దానం ఏంటంటే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మన వాగ్దానం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. నేను ఎరుగుదును, నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు దాదాపు ఎన్నో నెరవేర్చినాడు దేవుడు. ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినాడు. ఒకసారి దేవుడు చెప్పినాడు, వారికి భయపడుతున్నాడు. అంతే. నేను అనుకున్నాను, దేవుడా వారికి భయపడదన్నది బాగానే ఉంది, నిజంగా భయపట్టించే మనుషులు కూడా ఉంటాడా ఏమి అనుకున్నాను. అలాంటి వాడు ఒకరు లేచాడు, భయంకరంగా తప్పలాగినాడు అంటే కింద పడిపోయి అంత పగల కొట్టుకొని తాగి వచ్చినాడు. వాడు నా మీదకి లేచినాడు. మందరం అనేటువంటి భయం లేకుండా తాగి
కాళ్ళు చేతులు ముఖం తల పగలగొట్టుకొని మందిరం లోపలికి వచ్చేసి అందాము వేసి ఆడాము వేసి నన్ను చేసుకొని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినాడు. భయంకరమైన పరిస్థితి. నేను ఒక మాట చెప్పినాను, ఇలాంటి భయంకరమైన మనుషులు త్రాగి మందిరంలో వచ్చేటువంటి మనుషులు అవి. ఇలాంటి సందర్భంలో నేను చెప్పగలను, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నా జీవితం తప్పకుండా నెరవేర్చినాడు. దేవుడు ఏదైతే మనం వాగ్దానం చేస్తాడో దాన్ని నెరవేర్చడానికైనా సమర్థుడు. కానీ మనము వాగ్దానానికి తగినట్లుగా ఏం చేయాలి? జీవించాలి, నడుచుకోవాలి. దేవుడు అన్నాడు, అబ్రాహాముతో నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. అబ్రాహాము ఎట్లా నడుచుకోవాలి? ఇప్పుడు దేవుడు కుమారుని ఇచ్చేంత వరకు ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి కదా. అటు నడుచుకోకుండా ఏం చేసినాడు? ఈయన సొంత ప్రయత్నం చేశాడు. ఎంత నష్టం జరిగింది అనుకున్నారు మీరు? వారి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి జరిగింది. ప్రియులారా, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పకుండా ఏం చేస్తాడు? వాగ్దానం నెరవేరుస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఓ వాగ్దానం తీసుకుంటాము, ఆ వాగ్దానంలో ఒక మాట ఉంది. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చింది, పొద్దున రాత్రి వాగ్దానం తీసుకుంది. అందులో ఏమో రాయబడిందంటే, నీకు విశ్రాంతి కలిగజేస్తుందని ఉంది. పొద్దున మేము భయపడి మందరికి పరుగున పరిగెత్తుకొని వచ్చి, బ్రదరు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు, నేను చచ్చిపోతున్నా, విశ్రాంతి నీకు సావేనా? కాదమ్మా, అది కాదు సంగతి అంటే, లేదు నాకు ఈ వాగ్దానం ఉంది, నాకు ఇంకొకటి మీ చేతితోటి ఇవ్వండి, నాకు ఇంకొకటి ఇవ్వండి. ఎందుకు మనం ఇట్లా అనుకుంటాం వాటిని? అంటే పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయాలను నెగిటివ్గా మనం ఎందుకు తలుస్తాం? అంటే అనుకూలంగా తీసుకోవాల్సిన విషయాలను ఎందుకు ప్రతికూలంగా మనం భయపడి మనం అనుకుంటాం? అది కాదు కదా. అందుకని పిల్లలు గుర్తుంచుకొని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ వస్తాం. మన సార్వత్రిక సంఘ వాగ్దానం గురించి మాటలు 3 విషయాలు చూద్దాం. మన సార్వత్రిక సంఘ వాగ్దానంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి 3 వాక్యాలు చదువుకుందాం. చూడండి, మొదటగా నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33. ఇది మన సార్వత్రిక సంఘ వాగ్దానం. ఇంకా మనకి ఇక్కడ పెట్టలేదు, తర్వాత పెడతారు, తర్వాత చూద్దాం ఆ మాటలు. నిర్గమకాండము 33వ అధ్యాయం. 33వ అధ్యాయము. ఒక చదువు 19 వచ్చినము 19 వచ్చిన బ్రదర్ 33 బ్రదర్, నిర్గమన 33. చాలు. ఇక్కడ దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పినాడు? నా మంచితనం అంతయు నీ ఎదుట. మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి మాట, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచను. ఈ మాట మీరు గమనించండి. ఎందుకు దేవుడు మోషేతో ఈ వాగ్దానం చేశాడు? లేదు, ఈ మాట ఇచ్చినట్టు దేవుడు ఈ మాట మాట్లాడాడు మోషేతో. మోషే అడిగింది, దేవా నీ మంచితనం అంతా చూపించమని అడగలేదు ఆయన. ఏమన్నా చెప్పాడు మోషే? ప్రభా, ఈ ప్రజలు భయంకరమైన ప్రజలు, మీరు మీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళను, నా వల్ల కాదని చెప్పినాడు. అప్పుడు దేవుడు చెప్పినాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. ఆ తర్వాత చెప్పినాడు, ప్రభా ఒకసారి నీ పేరు చెప్పు ప్రభా అని ఆయన. ఏమని చెప్పినాడు? లేదా నీ మహిమను చూడాలంది ప్రభా, నీ మహిమను చూపించు, నీ మహిమను చూస్తాను అని చెప్పినాడు. నీ మహిమను చూస్తానని మోషే అడిగితే దేవుడు ఏమన్నాడు? నా మంచితనం అంతయు చెప్పండి నీ ఎదుట కనపరుస్తున్నాను. ఈ మహిమకు మంచితనానికి ఉన్నటువంటి ఒక విషయం చూద్దాం. మహిమ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత. ఏం చెప్పండి? ప్రత్యక్షత. దేవుడు అన్నాడు, నా ముఖం చూడలేవు. ఇప్పుడు మోషే అడిగిన మాట, నీ మహిమ చూపించము, నీ పేరు చెప్పము, లేకపోతే నేను చూస్తాను, నీ ముఖం చూస్తాను, ఈ పర్యాయ పదాలు అనమాట. అంటే దేవా, ఈ మోషే అన్నాడు, దేవా నేను మిమ్మల్ని చూస్తాను అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని చూస్తానని అడిగినాడు. దేవుడు చెప్పినాడు, నన్ను చూసినాడు ఎవడు ఇంతవరకు బ్రతకలేడు అని చెప్పాడు. నన్ను చూసినాడు ఎవడు బ్రతకలేడు. నీ ముందున్నటువంటి ఒక బండ ఉంది, ఆ బండ సందులో నిలుస్తాను, నా చేయి పెడతాను, నేను దాటి వెళ్తాను, నా ముఖం మీద నువ్వు చూడాల్సింది ఏం చూడాలి? నా వెనుక భాగం చూడని చెప్పాడు. ఈ సందర్భం అన్నమాట. మోషే అడిగినాడు, దేవా మీ మహిమను చూస్తా అని చెప్పాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? ఒక పాట రాస్తున్నాడు భక్తుడు, రవి కోటి తేజుడు అని రాస్తాడు. రవి కోటి తేజుడు అంటే కోటి సూర్యుల తేజస్సు. ఆయన మహిమను గురించి రాబడింది. ఏం రాబడింది? ఆకాశం మహాకాశం నీ మహిమను
పట్టుచాలవు అంటే ఆకాశం మహాకాశం పట్టదంత మహిమ కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మోషే అన్నాడు, ప్రభా ఒకసారి నేను చూస్తా ప్రభా, నేను చూస్తా ప్రభా, నేను చూస్తా ప్రభా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా మహిమను చూసి నువ్వు చచ్చిపోవడం కంటే నా మంచితనం చూపిస్తాను నేను. ఏమన్నాడు చూడండి, చెప్పండి. దేవుని మహిమ మనకు, దేవుని మహిమ అంటే నేను దేవుడు చూసినా, నేను దేవుడు ఎట్టున్నాడు అట్టున్నాడు అని ఇట్లాంటి మాటలు మనం చూడడం అవసరమా? దేవుడు మంచితనం మనకు అవసరం, చెప్పండి. ఏం అవసరం మనకు చెప్పండి? మంచితనం అవసరం. ఎవరు మంచితనం అవసరము? దేవుని మంచితనం అవసరం. దేవుని మంచితనం అంటే దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని వాస్తవ్యత, దేవుని సన్నిధి, ఇలాంటివి ఆయన మంచితనం, ఆయన లక్షణాలు. కాబట్టి మనకు కావాల్సింది ఆయన మహిమ సన్నిధి కాదు. ఇప్పుడు ఇక్కడ మనం చూసే మాట, లేకుంటే ఆయన పేరేంటిది, లేకుంటే ఆయన ఏ రీతి ఉంటాడు, నేను దేవుని చూడాలి, నేను దేవుని చూడాలి, నేను దేవుని చూడాలి ఉపవాసం ఉంటాను 40 రోజులు. ఎవరు చూడాలని? దేవుడు చూడాలి. ఒక ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు, నా ముఖం మీద నా ప్రకాశం కనిపిస్తుందా? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నా ముఖంలో ఏమైనా వెలుగు కనిపిస్తుందా, ప్రకాశం కనిపిస్తుందా మీకు అంటే వాళ్ళు చెప్పినారు, నీ ముఖం చూడరాకుండా అయిందన్నారు. ఎందుకు? చిక్కిపోయింది, బాగా చూడాలనిపిస్తలేదు అని చెప్పినారు. మనుషులు అనుకుంటారు, ఇట్లా మేము కానీ తపస్సులు చేస్తే, ఇట్లా మేము ప్రాణం చేస్తుంటే ఎవరు చూడొచ్చు అనుకుంటారు. ఏ మనిషి ఎప్పుడు ఎవరు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి దేవుని చూడడం చెప్పడం కంటే కూడా దేవుడు చెప్పినాడు, నా మంచితనం అంతా మీ ఎదుట, నేను ఎంత మంచివాడిని, నా మంచితనం అంతా మీ ఎదుట కనపరచదు. ఇదొక వాగ్దానం. అందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం ప్రభుత్వం అడగాల్సింది, నీ దేవుని మహిమను చూస్తాం, తర్వాత చూద్దాం ఆ విషయం. కానీ మనం చెప్పాల్సింది, దేవా మీ మంచితనం అంతా నాకు చూపించండి. ఎంత మంచివాడు దేవుడు, ఎంత గొప్పవాడు, ఆయన మంచితనం ఎలాంటిది. తర్వాత 2వ వాగ్దానం చూస్తాం. 2వ వాగ్దానం చదవండి. 2వ వాగ్దానము మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం తీసారా? చదువు. ఇక్కడ రాయమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక వ్యక్తిని ఏం చేసినాడు చెప్పండి? బాగు చేసినాడు. ఆయన బాగు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్న వారందరూ చెప్పుకుంటున్నమాట. ఏమని చెప్పుకుంటున్నారు? ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్లయితే సృష్టి ఆరంభం గురించి కానీ, మానవ నిర్మాణం గురించి కానీ, ఈ మహావిశ్వం యొక్క ఏర్పాటు గురించి కానీ చేస్తున్న సందర్భాల్లో ఒక్కొక్క మాట కూర్చోండి. అస్తమయమును ఉదయం కలగగా, చెప్పండి, మొదటి దినమాయను. ఆ తర్వాత ఏం రాయబడుతుంది? ఆ కలగ చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు దేవుడు ఏమని చెప్పినాడు? మంచిగుంది, మంచిగుంది, మంచిది, మంచిది, మంచిది అన్నాడు. అంటే దేవుడు చేసినటువంటి ఏదైనా ఎలాంటిది చెప్పండి? మంచిది, మంచిది. మీకు మాట చెప్తాను, దేవుడు ఈ ప్రకృతిలో మనకు ఏది ఇచ్చినాడో అలాంటప్పుడు ఎలాంటిది? గాలి మంచిది, నీరు మంచిది, తర్వాత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము, ఫలవంతమైన ఋతువులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వారి కదలికలు, మానవ మనగడ కొరకు కావాల్సిన సమస్తము దేవుడు మానవునికి ఏది ఇచ్చినాడో అదంతా ఎలాంటి చెప్పండి? మంచిది. మీకు ఇట్లా చెప్తాను, దేవుడు ఇచ్చింది గాలి మంచిది. మనం అనుకున్న గాలి చెప్పండి ఏం గాలి? ఏసీ గాలి. ఏం గాలి? ఏసీ గాలి. చాలా మంది కరోనాలో చచ్చిపోయిన వాళ్ళంతా ఏసీ కింద ఉండాలి. ఎక్కువ మెజారిటీ పీపుల్ కరోనాలో చచ్చిపోయిన పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరంట? ఏసీ కింద ఉండాలి. మీకు తెలుసా లేదో, ఏసీ కింద ఉండటం వాళ్ళందరూ కూడా తెల్ల కోలలు అంటారు. ఎవరు? బయలర్ కోడి. ఏడుండే వాళ్ళు రమ్మని ఎండకు చూద్దాం, ఏమైపోతారు? మాడిపోతారు. అందుకని నేను మీకు భరోసా చెప్తాను, ఏసీకి మీరు అలవాటు పడకండి. తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అది మంచిది కాదు ఆరోగ్యానికి. అది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు దేవుడి చెట్లు ప్రకృతి నుంచి అందమైనటువంటి ఆహ్లాదకరమైన గాలి చూడండి. ఈ గాలి మంచిది. మనం పెట్టుకున్నటువంటి గాలి. కొన్నేళ్ల కింద పటన్ చెరువు బస్టాండ్ పైన వోల్టాస్ ఫ్యాక్టరీ అనే కంపెనీ ఉండేది. ఇప్పుడు ఎత్తేసింది అనుకుంటాను, మీరు పిల్లలు చూసారో లేదు తెలియదు. మరి ఆ గాలి పటన్ చెరువును పాడు చేసేసింది మొత్తం.
ఈ పటాన్సర్ రావాలంటే భయం అయిపోయింది, ముక్కులు మూసుకొని పోయి గాలి గాలి వచ్చినట్లయితే. ఆ కంపెనీలో నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత భయంకరమైనటువంటి గాలి. అది ఎంత చెడ్డ గాలి అంటే పటాన్సర్ వాతావరణాన్ని పాడు చేసేసింది మొత్తం. ఈ గాలి మనుషులు తెచ్చే గాలి, దేవుడు ఇచ్చిన గాలి. మానవ అభివృద్ధి కొరకని, మానవుడు అభివృద్ధి చెందడానికి, నవనాగరికత వైపుగా మానవుడు వెళ్ళడానికి కొరకై, మానవుడు స్వార్థం కొరకై లోకంలో కూడా గాలిని ఎంత ఏం చేసిన మానవుడు పాడు చేసినాడు. మానవుడు గాలిని పాడు చేశాడు. ఆ తర్వాత దేవుడిచ్చింది మంచిది. అందుకే దేవుడు అన్నాడు, నా మంచితనం అంతా ఎదుట కనపరచదును. దేవుడు మంచిది ఇస్తాడు. ఈ మంచిదాన్ని తీసుకొని మానవుడు ఏం చేస్తాడు? దానిని చెప్పండి, పాడు చేస్తాడు, చెడ్డగా చేస్తాడు. ఇంకో మాట చెప్తాను, గేదెకిచ్చే పాలు, సహజంగా వచ్చే పాలు ఎలాంటివి? మంచివి. మనుషులు వాటిని ఏం చేస్తాడు? చెడ్డగా చేస్తాడు. ఎట్లా చెడ్డగా చేస్తాడు చెప్పాలా మీకు? మీరు తాగే పాకెట్ పాలు ఎలాంటివి చెప్పాలా? రేపటి నుంచి తాగుతాం లేదు తెలియదు మరి. ఎలాంటివంటే పాలు తీసేటువంటి రైతులు లేకపోతే పాలుదారులు ఇంకా కకృతి పడి సహజంగా ఇచ్చేటువంటి పాలు సరిపోక అదనంగా వాళ్ళు ఏం చేస్తారంటే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. వీటికి ఆవులకు, దూడలకు, తర్వాత బర్రెలకు, గేదెలకు వేస్తారు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఉన్నదానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత మనం తినే గుడ్లు ఎంత మంచి అనుకున్నారు మీరు? చెప్పాలా? గుడ్డు సహజంగా కోడికొచ్చే గుడ్డు ఎన్ని రోజులు గుడ్లు వేస్తుంది చెప్పండి అన్న, చెప్పండి. గుడ్లు సహజమైన కోడి గుడ్లు ఎన్ని రోజు సంవత్సరం ఎన్నిసార్లు వేస్తుంది? ఎన్ని గుడ్లు వేస్తుంది అన్న? 1 నుంచి 21. 1 నుంచి 21 రోజుల వరకు 20 గుడ్లు వేస్తుంది సహజంగా కోడి వేసే గుడ్లు. మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఫారం కోడి చెప్పండి, రోజు ఎప్పటిదాకా బ్రతికిన కాలం అంతా సహజంగా కోడి గుడ్డు వేయదు. సంవత్సరానికి 21 రోజులు గుడ్డిస్తుంది. ఈ సహజమైన గుడ్డు. ఇప్పుడు మనం తినేటువంటి గుడ్లు ఎలాంటివి? సంవత్సరంలో 24 గంటల గుడ్లు వస్తాయి. అంటే ఎందుకు వస్తాయి 24 గంటల గుడ్లు? వాటికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ యొక్క టీకా ఇంజెక్షన్ ఇస్తారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ లేకుండా, బండి కంట్రోల్ లేదన్నమాట, కంట్రోల్ లేకుండా మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకని ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? థైరాయిడ్ వస్తుంది. గుడ్డు తినండి చెప్తుంటారు, పిల్లలు గుడ్లు పెడుతుంటారు. చిన్న పిల్లలకి ఇప్పుడు ఏమొస్తున్నాయి? థైరాయిడ్. ఎక్కడికి వస్తుంది? స్థూలకాయలు అవ్వడం, థైరాయిడ్ రావడం, ఇవన్నీ ఎక్కడికి వస్తుంది అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. పాలు తాగుతున్నాం, స్వచ్ఛమైనది కాదు. గుడ్డు తిన్న స్వచ్ఛమైనది కాదు. తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ స్వచ్ఛమైన తినని చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసిన విషయం అంటే దేవుడిచ్చింది ఎలా చెప్పిన సమస్తం మంచిది. ఈ మంచిదాన్ని మానవుడు ఏం చేసినాడు? పాడు చేసినాడు. ఇంకా దేనిని మీరు తీసుకోండి, దేవుడు ఏది ఇచ్చినా మంచిది మంచిది మంచిది. దేవుడు ఇచ్చింది మంచిది. ఈ మంచిదాన్ని తీసుకుంటూ మానవుడు ఏం చేస్తున్నాడు? దీనిని చెడగొడుతున్నాడు. మనం అనుకుంటాం బయట దొరికే పెరుగు ఏముంది, గడ్డలా ఉంది, పేరుకు పోయింది అనుకుంటాం. మీకు తెలుసో లేదో పెరుగులో కలిగే కెమికల్స్ అన్ని ప్రతి దాంట్లో నకిలీ, ప్రతి దాంట్లో డూప్లికేట్ అంతా కూడా పాడు చేసి పెడుతున్నారు. మీకు చెప్తాను, ప్రతి దానికి ఒక డూప్లికేట్ ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను. మీకు మిరియాలు తెలుసుంటే అనుకుంటాను. మిరియాలకు కల్తీ చెప్పండి. మిరియాలకు కల్తీ పొప్పాయి విత్తనాలు. మనము గసగసాలను రుబ్బుకొని వేసుకుంటాం చూడు, కమ్మగా ఉండడానికి కొరల గసగసాలకు కల్తీ ఏంటి? తెల్ల తోడ కొర విత్తనాలు. అర్థమవుతుందా? ఇట్లా దేనిలో తీసుకోండి, ప్రతి దాంట్లో మనుషులు ఏం చేస్తున్నాడు? కల్తీ చేస్తున్నాడు. అందుకే తినే భోజనం కల్తీ, తాగేటువంటి నీళ్లు కల్తీ. మనం తాగేటువంటి మినరల్ వాటర్ ఉన్నాయి కదా, ఏమని తాగుతున్నాం తెలుసా? క్యాన్ వాటర్ మీకు చెప్పండి. మినరల్ వాటర్ తాగుతున్నాం, మినరల్ లెస్ వాటర్. మినరల్ వాటర్ కాదది. ఏ వాటరు? మినరల్ లెస్. ఉన్నటువంటి సహజంగా భూమిలో ఉన్నటువంటి నీళ్ళు ఉన్నటువంటి మినరల్స్ అన్నింటినీ తీసేసి మనం తాగేది ఏం తాగుతున్నాం అనుకున్నారు మీరు? మినరల్స్ లేకుండా తాగుతున్నాం. అదే కూర్చొని తొందరగా కూర్చుంటున్నాం. ఎందుకు? మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఇంకా అన్ని నొప్పులు. ఇది పరిస్థితి. నేను చెప్పే విషయం ఏంటంటే, నేను విమర్శించట్లేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దేవుడు మనకు ఏది ఇచ్చినా ఏమిస్తున్నాడు? మంచిది ఇస్తున్నాడు. అందుకే దేవుడు మోసం చెప్పినాడు, నా మంచితనం అంతా మీదట కనిపించింది. రెండో మాట మనం చదువుతున్నాం. ఏం చదివాం చెప్పండి? మరొక మాట చదవండి.
బావుగా చేయగలడు. మీరు గమనించండి, మానవుడు ఏది కూడా సమస్తాన్ని చక్కగా చేయలేడు. కొన్ని మంచి చేస్తాడు, కొన్ని చెడగొడతాడు. మీకు తెలుసు, ఏ డాక్టర్ కూడా 100% మందిని బతికించాడు, ఒక నన్ను చంపుతాడు. డ్రైవరు, డాక్టరు వాళ్ళ చేతిలో ఎవరు కూడా చావాల్సిందే. ఎవరి చేతిలో? డ్రైవర్ చేతిలో, తర్వాత డాక్టర్ చేతిలో ఎవడొకటి చావాల్సిందే. కానీ దేవుని చేతులు ఎవరు చావడు, అది గుర్తుంచుకోవాలి. దేవుని చేతులు ఎవరు చావడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చక్కగా చేయగలడు, సమస్తాన్ని బాగుగా చేయగలడు. ఒక వ్యాధిగ్రస్తుని ఇక్కడ బాగు చేసినాడు. ఆయన గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే, ఈయన యేసుప్రభువు గురించి, ఈయన సమస్తాన్ని బాగుగా చక్కగా చేయగలడు. మనం బెతెస్దా ప్రాంతం మనం వెళ్తా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ వాక్యం ఉందో లేదో తెలియదు, రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు అక్కడ పైన ఒక మాట రాసి ఉంటుంది, రేట్ల పైన ఒక మాట రాసి ఉంటుంది. బెతెస్దాలో ఏమని రాసి ఉంటుందంటే, ఇదే మాట అనుకుంటాను, ఈయన సమస్తం బాగుగా చక్కగా చేయగలడు మాట అక్కడ బెతెస్దాలో ఉండేది. చాలా సంవత్సరాలు నేను ఆ మాట చూశాను. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మనము మన జీవితంలో దేవుడు సమస్తాన్ని చక్కగా చేయాలంటే, బహు చక్కగా చేయాలంటే మనము ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఎవరి చేతులకు అప్పగించుకోవాలి? ఈయన సమస్తమును చెప్పండి బావుగా చేయగలడు, బాగు మంచిగా చేయగలడు. అయితే దేవుని చేతిలోనికి మన జీవితాన్ని, మన వస్తువును, మన సమస్తాన్ని అప్పగించుకున్నట్లయితే, ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఆయన సమస్తాన్ని బహు చక్కగా చేయగలడు. అదే మనుషుల చేతులకు అప్పగించుకున్నట్లయితే చెప్పండి, అప్పుడు మనం అంటాం, మమ్మీ నీ మాట వినలేను మమ్మీ, నీ మాట విననందుకు నాకు ఇప్పుడు ఇంత పెద్ద నష్టం వచ్చింది మమ్మీ, నమ్మి మోసపోయిన మమ్మీ, ఇలాంటి వాడని తెలియదు మమ్మీ. అవును తెలియదు. ఎప్పుడు తెలియదు నీకు? ఇంతవరకు ఇలాంటి వాడని తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది? మోసపోయిన తర్వాతనే తెలిసింది. మోసపోయటం ఉన్నంత కాలం మోసగాళ్ళు రెడీగా ఉంటారు. ఏం చేయడానికి? మోసం చేయడానికి. మీరు ఎవరు తప్ప చెప్పండి చూద్దాం. మోసగించిన తప్ప, మోసపోయిన తప్ప? చెప్పండి రా, ఎవరు తప్పు? లంచం తీసుకున్నాడు మంచోడా, లంచం ఇచ్చినాడు మంచోడా? ఇవ్వనోడ లేనప్పుడు తీసుకున్నాడు ఏమంటాడు? ఇవ్వనోడ లేకపోతుంటే ఎవడు తీసుకుంటాడు? ఆ రీతిగానే మోసపోయినది తప్ప, మోసగించినది తప్ప, మోసపోయినోడే తప్పు. ఎందుకంటే మోసపోయినంతకాలం మోసగారు రెడీగా ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో క్రైమ్ రేటు 0. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో క్రైమ్ రేటు 0 అని మీరు చెప్పండి. దాని అర్థం ఏంటిది? మోసాలు, ఘోరాలు, అఘోరాలు 0, ఏం జరగవు అక్కడ. మరి మన దేశంలో అంతెందుకు? మీరు రేపు పొద్దున మన పడేసారు, మన పోలీస్ స్టేషన్ అడగండి క్రైమ్ రేట్ ఎంతనో చెప్తారు. ఎందుకంటే మోసపోయిన వాడు ఉన్నంత కాలము మోసగాడు తప్పకుండా ఏం చేస్తాడు? మోసగిస్తూనే ఉంటాడు. అందుకని మోసగాది తప్పు కాదు. ఎవరు తప్పు? మోసపోయినది తప్పు. మీకు చెప్తారు 40,000, మీరు 10,000 కట్టండి, మీకు ఎంత వస్తుంది? 40,000 వస్తుంది అంటారు. ఇది ఈజీ మనీ అంటారు. దీన్ని ఏమంటారు? ఈజీ మనీకి ప్రకృతి పడేసి ఆ తిప్పలబడి ఈ తిప్పలబడి తీసుకొచ్చేసి ఏం చేస్తారు? 10,000 కడతారు. నీకు 40,000 రావు. నువ్వంటే నీ 40,000 అంటే వాడంటే ఆయన ఎగ్గొట్టినోడు కంపెనీ మూసుకొని దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోయినాడు బోలెడు మంది ఉన్నారు. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే, మోసపోకూడదు. మన విలువైనటువంటి జీవితాన్ని, మన పవిత్రమైన జీవితాన్ని ఏ మనిషికి కానీ, ఏ నాయకుడు కానీ, ఎవరు కానీ మన జీవితాన్ని మనం అప్పగించకూడదు. మీకు చెప్తాను ఇంకో మాట కూడా. మీకు ఎల్ఐసీలు కానీ, బ్యాంకులు కానీ, ఇట్లాంటి కొన్ని సంస్థలు గుర్తించబడినటువంటి విషయాలు ఉన్నాయి. వారికి తప్ప మీ డబ్బును ఎక్కడ మీరు పెట్టకండి. ఎక్కడ మీ డబ్బును పెట్టుబడిగా పెట్టకండి. ఒకవేళ ఏంటిది ఈ చీటీలు అంటూ ఆ చీట్లు అంటుంటారు, ఎల్ఐసి లాంటి కంపెనీలు ఉన్నాయి, ఎస్బీఐ లాంటి బ్యాంకులు లాంటి కొన్ని ఉన్నాయి, డబ్బులు దాచుకోవడం కొరకు. అలాంటి స్థలములు తప్ప మీ డబ్బును ఏ మంచి చేతులు పెట్టకండి. ఒకవేళ పెట్టినారా ఖచ్చితంగా మీకు చుక్కలు చూపిస్తారు పక్కనే. ఎందుకు తెలిసిందంటే, మనము దేవుని చేతుల్లో కానీ పెట్టినట్లయితే ఆయన సమస్తాన్ని చక్కగా చేయగలడు. అదే మనుషులకు అప్పగించుకున్నట్లయితే మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మోసపోయేంత వరకు మనకు అర్థం కాకుండా నమ్మిస్తారు. అందుకని మార్క్స్వార్త మనం చూస్తాం, ఈయన అంటే యేసుప్రభువు సమస్తాన్ని బహు చక్కగా చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి అప్పగించాలి మనం చెప్పండి? ఎవరైతే చక్కగా చేస్తారో వారికి అప్పగించాలి. అంతేందుకు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయింది, ఎవరు వంటలు మంచిగా చేస్తారో, రుచిగా చేస్తారో చెప్పండి, వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు, వాళ్ళకి చెప్తారు. చెడగొట్టడానికి
మరి మనకైతే ఒకవేళ బట్టలు కొనాలనుకుంటున్నాము, ఎక్కడ తక్కువలో మంచి దొరుకుతాయో అక్కడికైనా మనం కొనుక్కుంటాం. మోసగల దగ్గర మనం కొనుక్కోము. ఎందుకొరకు? అక్కడ మోసం ఉందని. ఈ చిన్న చిన్న విషయాలు మనం ఇంత జాగ్రత్తగా ఉంటాం కదా. మన పవిత్రమైనటువంటి జీవితాన్ని, మన విలువైన డబ్బును, మన వస్తువును, మన కలిగిన సమస్తాన్ని మనం ఎవరికి అప్పగించాలంటే ఎక్కడ సరైనది ఉందో, ఎక్కడైతే కరెక్ట్ ఉందో లేకపోతే ఉందో అక్కడ మనం అప్పగించాలి. మనం ఇలా చెప్పచ్చు, మనల్ని భద్రపరిచి సంరక్షించి పోషించి సమస్తం చక్కగా చేసేటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. లేకపోతే మనం ఏమవుతాము? మోసపోతాము. మనం మోసపోకూడదు. తర్వాత 3వ విషయం మనం చదువుకుందాం. చదవండి, 3వ వాక్యం మనం చదువుకుందాము. కీర్తన 31:19. కీర్తన 31:19. ఓకే, తర్వాత చదువు. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చదవచ్చు. ఇక్కడ రాసిన విషయం ఏంటంటే, యెహోవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడని యెహోవా. ఈ మొదటి మాట గమనించాలి. ఆ తర్వాత ఏం రాయబడింది అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారి నిమిత్తము, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ఆశ్రయించిన వారి నిమిత్తము, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మీ మాట మీకు అర్థం కావడానికి రూతు గ్రంథం మనం వెళ్దాం ఒకసారి. రూతు గ్రంథం ఏం రాయండి అంటే, మోయాబ్ దేశాన్ని వదిలిపెట్టేసి ఒక యవనస్తురాలు నైలుతో తిరిగి వచ్చింది. ఎక్కడికి? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చి బోయజ్ పొలంలో తను పనిచేసుకున్నప్పుడు బోయజ్ ఒక మాట అన్నాడు రూతుతో. ఏమని చెప్పినా చెప్పండి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితం ఉన్నట్లు ఇక్కడికి వచ్చింది. చదవండి మాట ఒకసారి. రూతు గ్రంథము తీసారా? ఎలా ఎవరో శుభాన్ని అయిపోతుంది. చదవండి, గట్టిగా చదవండి. 2వ అధ్యాయం 12 వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ మాట గమనించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బోయాజు. ఎవరు చెప్తున్నాడు? రూతుతో. ఆయన ఏమని చెప్పినంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు ఇక్కడికి వచ్చితివి అంటే వాస్తవం చెప్పాలంటే, ఆమె ఈ సందర్భంలో ఎక్కడుంది? బోయజ్ పొలంలో, బెత్లెహేములో బోయజ్ పొలంలో తను పని చేసుకుంటుంది. ఈ పని చేసుకున్న యవనస్తురాలతో బోయజ్ ఏమంటుందంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు ఇక్కడికి వచ్చితివి. ఈ మాట మనం చెప్పచ్చు, మీరు ఎక్కడున్నారంటే సురక్షితంగా ఉన్నట్టే. ఎందుకొరకు? మీరు దేవుని రెక్కల కింద ఉన్నారు. ఇది కాకుండా ఇంకెక్కడున్న వాళ్ళకి ఏం లేదు, భద్రత లేదు. దేవుని రెక్కల కింద మానవుకున్న భద్రత మరెక్కడ లేదు. అందుకని మనం ఏం చూస్తున్నామంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మీద ఎంతో గొప్పది. ఇప్పుడు మోయాబ్ దేశంలో ఎలీమెలెకు తన 2 కుమారులు మహలోను కిల్లులకు 2 పెళ్లి చేశాడు. ఎవరైనా? ఓర్పాను రూతును పెళ్లి చేశాడు. 10 సంవత్సరాలు అయిన వాళ్ళ సంతానం లేదు. వాళ్ళు ఏమైనా తర్వాత చనిపోయినాడు. తిరిగి బెత్లెహేము బాట పట్టింది ఎవరు? నయోమి. ఆ 2 కోడళ్ళు ఏడ్చినారు. ఎవరు పట్టుకొని? అత్తమ్మ నువ్వు లేకుంటే మేము ఉండలేము అని చెప్పి ఏడ్చినారు. వాళ్ళు నీతో వస్తామని ఏడ్చినారు. కానీ మొత్తం మీద ఈ ముసలాన్ని నచ్చ చెప్పింది. ఏమైనా నచ్చ చెప్పింది? వద్దు బిడ్డ, ఇది మంచిది కాదు. నేను ఎందుకంటే మళ్ళీ నా కొడుకులు పుట్టలేరు, నేను మీకు పెళ్లి చేసుకోవడం కొరకు అవకాశం లేదు, మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మీరు సుఖంగా ఉండాలి, మీ తల్లిదండ్రుల ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయి మీరు